సుమబాల గాజులేరుకోవడంలో ఆమె వజ్రపు టుంగరం జారి గాజుల గంపలో పడింది. నేను నా తోవనొచ్చేస్తూ ఖర్చవుతాయన్నావే అని అడిగాను. చాలా గాజులు. అలా అంటే కాని నువ్వు రావని రాజుగారి దాసీలకిప్పుడు తీరికలేదు. మరోమారు చూద్దాం అంది. నేను నా దుకాణానికి వచ్చేటప్పటికి రహస్యమందిరం నుంచి నా గూఢచారి వచ్చి తేజసింగుకి మన జాడలేవీ తెలియకపోవడంతో అతను తిరుగుముఖం పట్టాడు. యువరాజు మాత్రం మరో ప్రాతంలో తిరుగుతున్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని నిమిషాలకి సుమబాల, మా సుమబాల వజ్రపుటుంగరం నీ గంపలో దాసి పరిగెత్తుకు వచ్చి పడిందా టాటా అని అడిగింది కంగారుపడుతూ. వజ్రపుటుంగరమా? నాకేం తెలుసు? గాజులు గంప అక్కడే ఉన్నాయి, చూసుకో అనేశాను. అది అవన్నీ వెతికి, లేదు, అదెక్కడ పోయిందో, ఆ యమ్మకసలు మతిలేదు, నన్ననవసరంగా పరిగెత్తించింది అని గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. తేజసింగు తిరిగివచ్చిన కొన్నాళ్లకి యువరాజు అశ్వినీకుమార్ కూడా వచ్చేశాడు. ఇక నేనేం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే మొట్టమొదటిసారిగా నా దగ్గరకొక పురుషుడొచ్చాడు. గాజులన్నీ పరకాయించి, ఎవరి దగ్గరా లేని కొత్త రకాలు నీ దగ్గరున్నాయి, ఎక్కడినుంచి తెస్తావు తాతా అని అడిగాడు. ఏం, నువ్వు కూడా వ్యాపారం పెడతావా? అయితే నేనెందుకు చెబుతాను? పోనీ ఈ వ్యాపారంలో నీకెంత లాభం వస్తుంది? ఏదో పొట్ట గడిచిపోయేంత. మరి నువ్వు వజ్రపుటుంగరం ఎలా చేయించావు అని అతనడిగేటప్పటికీ నా గుండె గుభేలుమంది. సుమబాల ఉంగరం ఏ వేలికి పడుతుందా అని చూసుకుని వేలినుంచి తీయడం మర్చిపోయా. అయినా బెదరకుండా, సొంతం కాదులే, తాకట్టుపట్టా అన్నాను. ఎవరి దగ్గర తాకట్టుపట్టావో? అదంతా నీకనవసరం. మర్యాదస్తుల పేరు చెప్పి వారి పరువు తీస్తావా? కావాలంటే గాజులు కొనుక్కువెళ్ళు అన్నాను. వాడు వెళ్ళిపోయాడుగాని నాకనుమానంగానే ఉంది. వాడెవడో పత్తేదారయ్యుంటాడని. ఇక అక్కడుండడం క్షేమం కాదని మర్నాడే అంగడి ఎత్తేయాలని అనుకుంటుంటే ఆ సాయంత్రం కనుచీకటివేళ ఎవరో అందమైన స్త్రీ వచ్చి అంగట్లో కూర్చుంది. గాజులు చూస్తూనే నా ముఖం చూస్తూ మాటలు మొదలెట్టింది. మీ దేవూరు తాతా? మాది మణిహార ద్వీపం. ఈ ముసలి వయసులో అంత దూరం నుంచి వ్యాపారానికి వచ్చావా పాపం? ఆ గొంతు ఎక్కడో విన్నట్లుంది. గాజులు కూడా అక్కడివేనా అడిగింది. ఆ అన్నాను. మణిహారద్వీపంలో రత్నాల వర్తకులున్నారు కాని గాజుల వ్యాపారుల్లేరే? దొరికిపోయానని భయపడ్డాను. ఆ ప్రశ్నలు అనుమానాస్పదంగా ఉన్నాయి. మీకు నచ్చిన గాజులేవో తొందరగా తీసుకోండి, దుకాణం కట్టేయాలనుకుంటున్నాను. ఇక్కడ నాకు నచ్చిన గాజులేమీ లేవే. లోపల ఇంకా మంచి రకాలున్నాయి, చూసుకోండి అని లోపలి గదిలోకి తీసుకెళ్ళి చెయ్యి పట్టుకున్నాను. నిజం చెప్పు, ఎవరు నువ్వు? ఆ స్త్రీ వెంటనే చీరచాటునుంచి కత్తి తీసింది. నేను గదిలోని కత్తి అందుకున్నాను. ఆ గదిలోనే ఇద్దరికీ యుద్ధం. ఆ పోరులో అతనతికించుకున్న జుత్తు కింద పడిపోయింది. అతను అశ్వనీకుమార్. నువ్వు ధీరమల్లువి కాదా అన్నాడు. జవాబు చెప్పానో అతను కేక వేస్తాడు. రాచవీధిలో జనమంతా మూగుతారు. ఒక్క వేటుతో నిన్ను చంపగలను, కాని అది నా నియమానికి విరుద్ధం అని వెన్నుమీద ఒక్క పోటు పొడిచి పడగొట్టి ఇవతలికొచ్చి తలుపులు గొళ్ళాలు పెట్టి వేగంగా నరుస్తో, గాజుల కొట్టులో యువరాజు హత్య చేయబడ్డాడట, త్వరగా పోయి మహారాజుకు చెప్పండి అన్నాను. యువరాజు చనిపోవడం నాకిష్టం లేదు. అతనికి వెంటనే చికిత్స జరగాలంటే ఆ వార్త కోటలో తెలియాలి. తర్వాత గూఢచారులు నాకు కోటలో ఆ వార్త తెలియగానే కొందరు సైనికులు వెంటనే వెళ్లి యువరాజుని రక్షించారు. మరికొందరు మిమ్మల్ని పట్టుకొందుకు గుర్రాలమీద పరుగులెడుతున్నారు కాని కనిపించలేదట. మీదొక దారి, వాళ్లదింకొక దారి అయి ఉంటుంది. మీరు యువరాజుకు తగిలిన గాయం తీవ్రమైనది కానందున కొద్ది రోజుల్లోనే మామూలు మనిషయ్యాడు అని చెప్పారు. తేజసింగుకి, మహారాజుకి, యువరాజుకీ కూడా నామీద కక్ష ఎక్కువవుతోంది. ఎన్ని విధాలా ప్రయత్నించినా నేను దొరకపోవడం వారికవమానంగా ఉందట. శ్రీమంతుల నుంచి వారికి రోజుకొక మహజరు అందుతోంది. ధీరమల్లుని పట్టుకునే వరకు శ్రీమంతుల ధనప్రాణాలకు క్షేమం లేదని, అతను దోచుకున్న ధనం కోట్ల కొద్దీ ఉంటుందని, ఒక్క దొంగని పట్టుకోలేకపోవడం పరిపాలకుల అసమర్థతను తెలుపుతోందని కొందరు సంపన్నులు నేరుగా తేజసింగుతోనే మాట్లాడారట. వాళ్లేదో నచ్చజెప్పి ఏవో రహస్యాలోచనలు చేస్తూనే ఉన్నారట. కానీ వారి ప్రయత్నాలు ఫలించక నా కార్యక్రమాలు నిరాఘాటంగా జరుగుతూనే ఉన్నాయి. దేశంలో పండిన పంట ఏ విధంగానూ ఇతర దేశాలకు పోకుండా కట్టడి చేశాను. నా ధాటికి, నా అనుచరుల ధాటికి తట్టుకోలేక విదేశీయులు ఇక్కడ వ్యాపారం పూర్తిగా తగ్గించుకోవడంతో
కాశ్యపదేశంలో పండిన పంటలు ఆ దేశ ప్రజలకే వినియోగించబడక తప్పడం లేదు. అందువల్ల తేజసింగుకి, ధనికవర్గానికి కంటకంగా ఉంది. నన్ను పట్టుకోలేకపోవడానికి తలవంపులు, కూతురు సుమబాల పట్టిన ప్రతిజ్ఞ, సగం పైగా గడిచిపోయిన గడువుకాలం వారిని చాలా బాధపెడుతుంటాయి. తేజసింగు ఆత్మహత్యైనా చేసుకుంటాడు కాని సుమబాలను తన గర్భశత్రువు వివాహమాడడానికి అంగీకరిస్తాడా? ఏం జరుగుతుందో? ధీరమల్లు భవిష్యత్తు, తేజసింగు భవిష్యత్తు తేలిపోవడానికి ఇంక ఎక్కువ వ్యవధి లేదు. మామూలుగా నేను సిక్కుదేశీయుడి వేషంలో ఉంటాను. అపరంజి వెళ్ళినప్పుడు అమ్మావాళ్లకి నేను ధీరమల్లులా కనిపించకపోతే వాళ్లు బేజారైపోతారు కనుక అక్కడికి మామూలు ధీరమల్లులా వెళ్లేవాణ్ణి. అవసరాన్ని బట్టి ఆయా వేషాలు ధరించేవాణ్ణి. ఒకనాటి రాత్రి 11 గంటలవుతోంది. యబానగరం నుంచి అపరంజికి గుర్రం మీద ఒంటరిగా పోతున్నాను. చీకటిగా ఉన్నా ఆ తోవ గుర్రానికి అలవాటే కనుక తడుముకోకుండా పరిగెడుతోంది. హఠాత్తుగా నా వెనక గుర్రపు డెక్కల చప్పుడు. గుర్రాన్నాపి వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ కనిపించలేదు. శబ్దం వినిపించలేదు. ఆశ్చర్యపోయాను. నేను నా గుర్రపు డెక్కల చప్పుడు ప్రతిధ్వనినే విని మరో గుర్రమని భ్రమపడుతున్నానా అనుకున్నాను. మళ్ళీ నా గుర్రాన్ని పరిగెత్తించాను. మళ్లీ గుర్రపు డెక్కల చప్పుడు. సందేహం లేదు, నన్నెవరో అనుసరిస్తున్నారు. నా గుర్రాన్ని వెనక్కి పరిగెత్తించి నన్ను అనుసరిస్తున్న వారిని పట్టుకుందామా అనుకున్నాను. కాని అందువల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందేమో అనిపించింది. ఎలాగూ వాళ్లు నన్ను అనుసరిస్తారు. కాని నేను వెళ్లబోయే అపరంజి పల్లవాళ్లకెందుకు తెలియాలి అని గుర్రాన్నొకచోట ఆపాను. వెనక గుర్రం చాలాసేపు ఆగి తర్వాత నన్ను సమీపించసాగింది. దానితో ఎవరో నన్ను గుర్తుపట్టి పట్టుకోడానికే వస్తున్నారని స్పష్టమైపోయింది. ఆ గుర్రం నా దగ్గరగా వచ్చి నిలిచినా చీకట్లో ఆ వ్యక్తి ముఖం కనిపించలేదు. వాడు ఒరనుంచి కత్తి దూస్తున్న చప్పుడు విని నేనూ కత్తి దూశాను. ధీరమల్లు, ఎంతకాలానికి దొరికావు? గుర్తుపట్టలేదా? నేను తేజసింగుని. అలాగే అనుకున్నాను అంటూ వాడిమీదకు కత్తి విసిరాను. 2 కత్తులు రాసుకున్నాయి. తేజసింగు ప్రాణాలకు తెగించి పోరాడసాగాడు. అతన్ని జయించడం నాకు కష్టమైపోతోంది. అంతలో వెనకనుంచి అతని అశ్వదాళాలు వస్తున్న అలజడి. లాభం లేదు, ఈ రోజుతో నా పని సరి అనుకున్నాను. వెనక తన బలం వస్తోందన్న ధైర్యంతో వాడు మరింత విజృంభించి పోరాడసాగాడు. వాడి చేతిలో హతమైపోవడం తప్పదు కాబోలు అనుకుంటుండగా ఒక మంచి ఆలోచన మెరములా మరిసింది. నాకు ధైర్యమొచ్చింది. తేజసింగు కత్తిదెబ్బలను కాసుకుంటూనే ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ బాట మధ్యనుంచి పక్కకు తప్పుకున్నాను. వాడు కత్తి ఝళిపించుకుంటూ ఎక్కడికి వస్తున్నదీ గమనించకుండా తాటితోపులోకి వచ్చాడు నాతో. ఆ దట్టమైన తోపులో మేమతని దళాలకు కనిపించాం. మేము తాటితోపు మధ్యలోకి వచ్చాం పోరాడుతూనే. అక్కడ తాటిమానులు కొయ్యడానికి రంపం పనివాళ్లు తీసిన పెద్ద గొయ్యి కనిపించింది. నేనతన్ని ఆ గొయ్యి దగ్గరకు తీసుకెళ్లాను పోరాడుతూ. వాడా గొయ్యి దగ్గరికి రాగానే ఒక భయంకరమైన గర్జనతో నేనతని మీదకి కత్తి జలిపించేశాను. వాడదదిరిపాటుతో ఆ గొయ్యిలో పడ్డాడు. చప్పుడిని బట్టి అది అగాధమని తెలుసుకున్నాను. అది నేననుకున్నట్లు రంపంగొయ్యి కాదు. దళాధిపతి, నువ్వు నీ పదవి నుంచి తప్పుకునే వరకు ఇలాగే బాధలు పడుతూ ఉంటావు. ధీరమల్లుని పట్టుకునే ప్రయత్నాలు ఇకనైనా విరమించుకో, సెలవు అని నేను వచ్చేశాను. అతని వెనక వచ్చిన అశ్వదళాలు అపరంజి నుంచి తిరిగి వస్తున్నాయి. మేము కనిపించక వారపరంజి వరకు పోయి తిరిగి యబానగరం చేరుకొందుకు పోతున్నట్లు అర్థమయింది. అప్పటికి ప్రమాదం తప్పిందని సంతోషిస్తూ నేను పల్లెకు చేరుకున్నాను. 1 వారంపాటు మా వాళ్లతో గడిపి తిరిగి ఇవతలికి వచ్చాను. నా పాతాళ రహస్యమందిరాలన్నీ సురక్షితంగా ఉన్నాయో లేదో చూసుకున్నాను. నా గూఢచారుల్ని, పరివాలాన్ని కలుసుకున్నాను. నేను పడేసిన గొయ్యిలోంచి తేజసింగు మర్నాడెలాగో బయటపడి రాజధాని చేరుకున్నాడట. యబానగర మహారాజు 3 రోజులపాటు తీవ్రమైన విషజ్వరంతో బాధపడి మరణించాడట. ఆ వార్త నాకు చాలా విచారం కలిగించింది. ఆయన స్వతహాగా చాలా ఉత్తముడు, దయాగుణ సంపన్నుడే. కాని తేజసింగు తంత్రాలు, స్వార్థం తెలుసుకోలేక తండ్రీతాతల నాటి గౌరవాన్ని, దేశ సౌభాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. నాలాగే యువరాజు కూడా తండ్రిలేనివాడయ్యాడనేసరికి నాకు చాలా దుఃఖం కలిగింది. అతన్ని ఓదార్చి ధైర్యం చెప్పడం నా కర్తవ్యంగా తోచింది. వీలైతే నా దేశ ప్రభువు మృతకళేజరాన్ని కడసారి చూడాలని అనిపించింది. నేనది చెప్పి బయలుదేరబోతానంటే నా అనుచరులు వారించారు. మీరు కరుణామయులు కనుక ఇలా ఆలోచించారు. కాని వాళ్లు మీరు కళ్లపడిన వెంటనే మీ శిరస్సు ఖండించక మానరు. మిమ్మల్ని పట్టుకొందుకు భగీరథ ప్రయత్నం చేస్తూ వస్తున్న ఆ శత్రువుల మధ్యకు మీరంతట మీరు పోతే వాళ్లు వదులుతారా?
ఏమైనా కానివ్వండి, నేను ఈ గడ్డలో పుట్టి పెరిగి ఈ దేశపు గాలి పీల్చాను. మా తాత ఆ మహారాజు కొలువులో పనిచేశాడు. మా నాయన ఆ ఉప్పే తిన్నాడు. తరతరాలుగా మా కుటుంబం ఆ మహారాజు చేత పోషించబడింది. నేను ఈ దేశపు పౌరుడను. నాకతను పాలకుడు. నా ప్రభువు చనిపోతే ఆఖరిసారి చూడకుండానూ, ఆత్మీయులను పరామర్శించకుండానూ, ఆత్మశాంతికి ప్రార్థనలు చెయ్యకుండానూ ఎలా ఉండగలను అని నా ఆవేదనను వ్యక్తం చేశాను. ఆ పాలకుల దృష్టిలో మీరు దేశద్రోహులు. తేజసింగు మీకు జన్మశత్రువు, మీ చావులు కోరుతున్నవాడు. మీరంతట మీరు పోయి మృత్యువుని వరిస్తారా? మిత్రులారా, పుట్టినవాడు ఎప్పుడో ఒకప్పుడు చావవలసిందే. నేననుకున్న కార్యక్రమంలో చాలా భాగం పూర్తి చేశాను. అన్నార్తుల ఆకలి మంటలు తీర్చాను. ఇళ్లు లేనివారికి ఇళ్లు కట్టించాను. పేదల కోసం కోట్లాది ధనం కూడబెట్టాను. నేను చనిపోయినా విచారించనక్కర్లేదు. మీలో ప్రతి ఒక్కడూ ధీరమల్లు అయి అన్నార్తులని, దరిద్రులని ఆదరించండి. స్వార్థాన్ని మొదలంట తీసివేయండి. నా అంతిమ సందేశం ఇంతే. నా ప్రభువు అని నేను బయల్దేరబోతుంటే, ప్రభూ, మీరు అనుమతించారంటే ఇప్పుడే పోయి మహారాజు మృతకళేబరాన్ని తెచ్చి మీ సన్నిధిలో ఉంచుతాం. యువరాజుని బంధించి తెస్తాం. మీరు మాత్రం అక్కడికి వెళ్ళొద్దు. తప్పు. తండ్రి మరణానికి కృంగి కృషిస్తున్న యువరాజుని బంధించి తెస్తారా? ఆత్మీయుల సమక్షంలో జరగవలసిన మహారాజు అంత్యక్రియలకు అవరోధం కలిగిస్తారా? తప్పు. ఇంకేమీ చెప్పకండి, నన్ను వెళ్ళనివ్వండి అని నేనంటే, నాతో వాళ్ళూ వస్తామన్నారు. కూడదు, మీరు నగర సరిహద్దులలోకి రాకూడదు అని గుర్రమెక్కాను. వాళ్లు నాతో నగర సరిహద్దుల వరకు వచ్చారు. నా గుర్రాన్నీ ఆయుధాలనీ వారి దగ్గరే వదిలి నేను కాలినడకన కోట చేరుకున్నాను. కావలివారు అడ్డుకోగా జ్యోతిష పండితుడిగా వెళ్ళినప్పుడు మహారాజిచ్చిన రాచముద్రికను చూపించాను. వాళ్లు లోపలికి పోనిచ్చారు. కోట ముందరి ఆవరణంలో వేదిక మీద మహారాజు మృతకళేబరం ఉంచబడింది. ఆ ప్రదేశం ఇసుక వేస్తే రాలనంత క్రిక్కిరిసి ఉంది. అతి కష్టం మీద జనాలను తోసుకుని ముందుకు వెళ్లాను. దేశాచారం ప్రకారం ఆత్మీయులకి పురోహితుడిచ్చే 4 పువ్వులు తీసుకుని కళేబరానికి 3 సార్లు ప్రదక్షిణం చేసి పువ్వులని కళేబరం మీద ఉంచి ఆత్మశాంతికి నమస్కరించి రావాలి. కాని వరుసలో 100 మంది ఉండడంతో నేను చాలాసేపు ఎదురుచూడవలసి వచ్చింది. మృతకళేబరానికి ఒకవేపు తేజసింహు, మరోవేపు యువరాజు ఉన్నారు. పురోహితుడిస్తున్న పువ్వులనందుకుంటుంటే తేజసింగు నన్ను చూశాడు. ధీరమల్లు అంటూ పెద్ద కేకవేసి ఒరలోంచి కత్తి దూశాడు. అతనితో పాటే మరికొందరు కూడా నా మీదకు కత్తులెత్తారు. నిరాయుధుణ్ణై ఉన్న నేను 2 చేతులు పైకెత్తి నిలుచున్నాను. మీ ఇష్టం, మీ చిరకాల వాంఛితం నెరవేర్చుకోండి అన్నాను. కొన్ని 100 కత్తులు వచ్చి నా శిరస్సును ఖండించబోతుంటే 2 చేతులు వచ్చి నా తలను కాశాయి. ఆ శత్రుకూటంలో నాకు హితులెవరా అని చూశాను. ఒకరు యువరాజు, రెండవది సుమబాల. ఆగండి, నా తండ్రి మరణం విని నా దుఃఖంలో పాలు పంచుకుని నాకు సానుభూతి తెలపడానికి వచ్చిన ధీరమల్లునా మీరు చంపబోయేది? తన ప్రభువు మృతకళేబరం చూసి అతని ఆత్మశాంతికి ప్రార్థించవచ్చిన ధీరమల్లునా మీరు చంపబోయేది? చాలు మీ ప్రతాపం, కత్తులు దించండి అని ఒకవేపు కన్నీరు కారుస్తూనే గద్దించాడు యువరాజు. ఇన్నాళ్ళు మీ పౌరుష ప్రతాపాలేమయ్యాయి? మీ బలశౌర్యాలెక్కడ దాగాయి? తనంతట తానుగా ఆత్మీయులలో ఒకడిగా వచ్చి నిరాయుధుడిగా చేతులెత్తి నిలబడిన ధీరమల్లు శిరస్సు ఖండించడానికి ఎందరు తయారయ్యారు? మీరందరూ వీరులా, సిగ్గులేని కుక్కలా? ఛీ, తగ్గండి, వెనక్కి అని సుమబాల గర్జించింది. తేజసింగు తలవంచుకుని అనుచరులతో వెనక్కి తగ్గాడు. నేను ప్రభువు కళేబరానికి ప్రదక్షిణం చేసి భగవంతుడి ఆత్మకు పరిపూర్ణ శాంతి ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ నమస్కారం చేశాను. అశ్వినీకుమారా, తండ్రిగారు దివంగతులైనందుకు విచారించవద్దని చెప్పడానికి నాకు నోరు రాదు. కాని దుఃఖించి ప్రయోజనం లేదని మాత్రం చెప్పగలను. వెనక ముందుగా మనమందరమూ చేరుకోవలసిన గమ్యస్థానం ఒక్కటే. అది తెలుసుకుని ధైర్యంగా ఉండు. వస్తాను, సెలవ్ అని నేను వచ్చేయబోతుంటే, నువ్విప్పుడు బందిపోటు దొంగవి, శత్రుభయంకరులైన ధీరమల్లువి కావు, నా ఆత్మీయులలో ఒకడివి. దహనకాండలు పూర్తయ్యే వరకు ఉండి మా అందరితో పాటే మహారాజు ప్రసాదం స్వీకరించి ఆ పైన నీ ఇష్టమొచ్చిన చోటికి వెళ్ళిపోవచ్చు అని యువరాజు కోరగా కాదనలేకపోయాను. దహనచర్యలన్నీ అయ్యి ప్రసాదం తిని ఆ సాయంకాలం వెళ్ళిపోతుంటే యువరాజు తేజసింగు మొదలైన వారిని చూస్తూ, నగర సరిహద్దులు దాటే వరకు ధీరమల్లుని ఎవరూ ముట్టుకుందుకు వీలులేదు అని నా వేపు తిరిగి, ధీరమల్లు, నువ్వు చేసిన నేరాలు ఇప్పటికే చాలా ఉన్నాయి. నీ దుండగాలు దులాక్రమణాలు ఇలాగే జరుగుతూ ఉండవలసిందేనా అని అడిగాడు.
తేజసింగు సర్వాధికారిగా ఉండి దుష్టపరిపాలన సాగించేంతకాలం నా దుండగాలు తగ్గవు. అతను పదవి నుంచి తప్పుకోవాలి, నేను నా దుండగాలు మానాలి అని మాత్రం యువరాజుకు చెప్పి వచ్చేశాను. నగర సరిహద్దుల వరకు కొందరు సాయుధులు నాతో వచ్చారు. సరిహద్దులు దాటాక నాకోసం ఎదురుచూస్తున్న నా పరివారాన్ని కలుసుకున్నాను. యవనగర సైనికులు వెనక్కి వెళ్ళిపోయారు. నేను క్షేమంగా వచ్చినందుకు నా అనుచరులెంతో ఆనందించారు. జరిగిన విశేషాలు వారికి చెబుతూ చాలా దూరం పోయి ఈ గమ్యస్థానం చేరుకున్నాను. ఇప్పుడు మనం కూర్చున్న కుటీరం అవసరాన్ని బట్టి పీకివేయబడుతుంది, మళ్లీ నిర్మించబడుతుంది. యవనగరం ప్రభువు చనిపోయి 3 మాసాలయింది. సుమబాల ప్రతిజ్ఞకి పెట్టిన గడువు ఇక 3 రోజులుంది. ఈ 3 రోజులలోగా వాళ్లు నా శిరస్సు ఖండించలేకపోతే ఏం జరుగుతుందో నాకు తెలియదు. విజయకుమారా, నువ్వు ఉత్తమ వంశానికి చెందినవాడివని, నా రహస్యాలు బయటపెట్టవని నమ్మికే నీకిదంతా చెప్పాను. నా రహస్య పాతాళ మందిరానికి వెళ్దాం, అక్కడి విశేషాలు చూద్దూగాని అంటూ తనకి దగ్గరలో ఉన్న ఒక మీటను నొక్కాడు. వాళ్లు కూర్చున్న స్థలం పాతాళంలోకి దిగిపోయింది. అక్కడినుంచి స్వరంగ మార్గం ద్వారా ఒక సువిశాల కట్టడం చేరారు. విజయుడికి ఆ ప్రదేశమంతా వింతగా కనిపించింది. అక్కడ ఒక మందిరం కాకుండా అనేక మందిరాలు కలిసిన చిన్న నగరంలా ఉంది. ధీరమల్లు ఒక్కొక్కదానిని చూపిస్తూ, దీనిలో ఖైదీలున్నారు, దీనిలో ధనరాసులు, దీనిలో ఆయుధ సామాగ్రి, ఇది సిబ్బంది వంటలు చేసుకుందుకు అంటూ చెప్పి మిగిలిన మందిరాలలో దళాలున్నాయి. ఏం ధనరాసులు, ఏం రత్నరాసులు, ఎంత ఆయుధ సామాగ్రి, ఒక రాజధానికి ఉండవలసిన హంగులన్నీ అక్కడే ఉన్నాయే అని విజయుడు ఆశ్చర్యపోతుంటే, అలాంటి మందిరాలు ఇంకా అనేకమున్నాయి అని అతన్ని మరింత విభ్రాంతుణ్ణి చేశాడు. వాళ్లు మళ్లీ మొదట కూర్చున్న చోటికి వచ్చాక, విజయకుమారా, విషయమంతా చూశావు కదా, నా వృత్తిలో ఏవైనా అపరాధాలుంటే చెప్పు, వింటాను అన్నాడు ధీరమల్లు. నీ ప్రతిపనిని నేనభినందిస్తున్నాను. నేనిప్పుడు యవనగరం పోయి యువరాజును కలుసుకుని అతను చెప్పేది వింటాను. తిరిగి వస్తూ నిన్ను కలుస్తాను. మంచిది, యవనగరం కాలినడకన పోవడంకంటే మా గుర్రాలలో ఒకదానినిస్తాను, దానిమీద వెళ్ళు అన్నాడు ధీరమల్లు. విజయుడు గుర్రం మీద యవనగరం సురక్షితంగా చేరుకున్నాడు. ఈ ఒక్క నగరానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే తాను చింతామణి గర్వం మణించి హింసాకాండను ఆపవచ్చు. ధీరమల్లు చెప్పిన వృత్తాంతంలో తన ప్రశ్నకు కావలసిన సమాచారం లభించలేదు అని ఆలోచిస్తూ నగర సరిహద్దులో నడుస్తున్న విజయుడికి ఎక్కడినుంచో ఒక స్త్రీకంఠం వినిపించింది. దానిననుసరించిపోగా ఒక కాళికాలయంలో విగ్రహానికి ఎదురుగా కురులు విడివేలాడుతూ ఒక సుందరి చేతిలో కత్తిపట్టుకుని, దేవి, ఆనాడు నీ సమక్షంలోనే ధీరమల్లుతో యుద్ధం చేశాను. అతనికి ఓడి నా కురులు ముడివిడి జారాయి. ఏడాదిలోగా అతని శిరస్సు ఖండించడమో లేక అతన్ని భర్తగా పొందడమో జరగాలని, రెండూ కాని పక్షంలో నేనుగా వచ్చి నీకు బలి అవుతాను అని ప్రతిజ్ఞ చేశాను. గడువు ఈ రోజుతో పూర్తయింది. మేము ఆ వీరుని శిరస్సు ఖండించలేకపోయాము. కనుక తల్లీ, ఇదిగో నా శిరస్సును నీకర్పిస్తున్నాను, స్వీకరించు అని కత్తి ఎట్టి తనని తాను బలిచ్చుకోబోతుంటే విజయుడు ఆమె చూడకుండా విగ్రహం వెనక దాక్కున్నాడు. సుందరి, తొందరపడకు. నీ శరీరం మీద, ఆత్మమీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి. ప్రాజ్ఞురాలైన నువ్వు ధీరమల్లుని వివాహం చేసుకుందుకు నీ తండ్రి అంగీకారం దేనికి? ఆత్మహత్య వీరవనితల లక్షణం కాదు. ఇక్కడికి ఉత్తరంగా 25 యోజనాల దూరంలో ధీరమల్లు కుటీరం ఉంది. నేను పంపానని చెప్పు, అతను స్వీకరిస్తాడు అన్నాడు. కాళికాదేవే అలా చెప్పిందని ఆమె ఆత్మహత్యా కార్యక్రమం విరమించి అమ్మవారికి నమస్కరించింది. దేవి, నీ ఆజ్ఞ శిరసావహిస్తూ ఇప్పుడే పోయి ధీరమల్లుని కలుస్తాను అని వెళ్ళిపోయింది. విజయుడు దేవి ముందుకి వచ్చి నిలుచున్నాడు. దేవి, నీ అనుగ్రహం ఉండబట్టి 4 ప్రశ్నలకు సమాధానం తెలుసుకోగలిగాను. 5వ ప్రశ్నకు జవాబు తెలుసుకుంటే కార్యక్రమం పూర్తయినట్లే. కాని నేనా కపటభైరాగిని చింతామణిని జయించగలనా? ఇప్పటికే రాజకుమారి చేతిలో హతులైన 1000 మంది రాజకుమారుల గతేమిటి? ఇది చెప్పి నాకు ఉత్సాహం కలిగించు తల్లి, లేకపోతే నేను నీ సన్నిధి వదిలిపెట్టను. ఎంతకాలమైనా సరే నీ సాన్నిధ్యంలో సత్యాగ్రహం చేస్తాను అని దీక్షతో కూర్చున్నాడు. అతని పట్టుదల దేవికి తెలిసిందే కనుక, విజయకుమారా, నీ పట్టుదల, నీ నిగ్రహం నాకు తెలుసు. నీలాటి పరోపకార పరాయణుడు, అహింసావ్రతుడు, త్యాగధనుడు, ప్రతిభాశాలి ఇంతవరకు పుట్టలేదు. నీకు నువ్వే సాటి. కుండిన నగరంలో నీ ప్రియురాలు నీకోసం తీవ్రమైన పూజ చేస్తోంది. ఆమె పూజ సిద్ధించవలసిన సమయం ఆసన్నమవుతోంది. నువ్వు
కపటభైరాగిని జయించగలవు. చింతామణిచే ఖండించిన శిరస్సులని వాటి మొండెములు గల గోతిలో వేసి నీకు భార్య కాబోయే శోభ ఆ గోతిమీద ఒక గుడ్డను కప్పి, జగన్మాత, నా పూజాఫలంగా ఈ రాజకుమారులందరినీ సజీవులిగా చెయ్యి, జై మహాకాళి అనాలి. వెంటనే ఎవరి శిరస్సు వారి మొండానికి అతుకుకుని హతులైన రాజకుమారులందరూ సజీవులిగా ఇవతలికి వస్తారు. అది విని విజయుడు కళ్ళు విప్పాడు. తల్లి, నా జీవితం సార్థకమైంది, ఇక నేను కోరవలసిందేమీ లేదు అని ఎంతో ఉత్సాహంగా నగరం వైపు నడిచాడు. విజయుడు చేరుకునేటప్పటికి రాజభవనం చాలా అల్లకల్లోలంగా ఉంది. సుమబాల కనిపించడం లేదని కొందరు, కాళికాదేవికి బలయిందని మరికొందరు కంగారు పడుతున్నారు. లోనికి పోకూడదు, నీకు అనుమతి ఉందా, ఎవరివి అని కావలివారు అడ్డుపడితే, రాజభవనంలో అందరూ కంగారు పడుతున్న సుమబాలను నేను చూశాను, యువరాజును దర్శించి ఆ విషయం చెప్పాలనే వచ్చాను అన్నాడు. వారు అతన్ని అశ్వనీకుమార్ ముందర హాజరుపరచి విషయం చెప్పారు. అతను తేజసింగుకు కబురు పంపి రప్పించగా అతను వచ్చి, ప్రభూ, నా ఏకైక పుత్రిక అమ్మవారికి బలైపోయింది, నాకేది దారి, అవివేకిని, ఆమె కోరిక నిరాకరించాను అంటూ కంటతడి పెట్టుకుంటుంటే యువరాజు అతనితో, కంగారు పడకు, ఈ పరదేశీ సుమబాలనెక్కడో చూశాడట, అడిగి తెలుసుకుందాం. తేజసింగు కన్నీళ్లు తుడుచుకుని ఆదుర్దగా, అయ్యా, మీరెవరో భగవంతుడిలా ఉన్నారు, నా సుమబాలను చూశారా, ప్రాణాలతోనే ఉందా అని అడిగాడు. ఆ, చూశాను, ప్రాణాలతో ఉంటే ఆమెను మీరేం చెయ్యదలుచుకున్నారు? నా తల్లిలేని లోకం నాకెందుకండి, సంతోషంగా ఆమెను ధీరమల్లుకిచ్చి వివాహం చేసి ఆమె కోరిక తీరుస్తాను. అతను చేసుకోనంటే అడిగాడు విజయుడు. కాళ్లమీద పడి ప్రార్థిస్తాను, నా తప్పులు క్షమించమని వేడుకుంటాను. ధీరమల్లు మీ ప్రబల శత్రువు కదా, ఇప్పటినుంచి అలా కాదు, అతన్ని అల్లుడిగా స్వీకరించి తలమీద పెట్టుకుంటాను, అతను చెప్పినట్లే నడుచుకుంటాను. అందుకు విజయుడు, శ్రీరామ పట్టాభిషేకమున శివతాండవం చేసిన భక్తురాలిని మహర్షి కామించిన కారణం వల్ల ఆ ఇద్దరినీ కారాగారంలో బంధించి వ్యభిచార నిర్మూలనకు పాటుపడిన దత్తాత్రేయ మహారాజు ఇంకా బతికున్నాడా, భక్తురాలెలా ఉంది అని చెప్పడమేమిటి? తక్షణం బయలుదేరు, ఆ మహర్షి ఎక్కడున్నాడో చూపించు, వాడి తల 1000 ముక్కలు చేస్తే కాని నా మనస్సు శాంతించదు. వాడు ద్రోహి, మహాపాపి, వాడు చేసిన ఘోరమే మా తండ్రిగారి హృదయాన్ని జీవితమంతా పీల్చి పిప్పి చేసింది. వాడింకా యబానగరం మీద, ప్రియురాలి మీద దృష్టి పెట్టుకుని ఉన్నాడన్నమాట. ఓరీ కపట మహర్షి, నీ కంఠం కోసి ఆ రక్తంతో మా నాన్నగారి ఆత్మకి శాంతి కలిగిస్తాను అంటూ ఆవేశంలో ఎదుటెవరున్నదీ మరచి చేతిలోని కత్తిని విసరబోయాడు. విజయుడతన్ని శాంతపరచి ఆ మహర్షి ప్రియురాలు గురించి చెప్పమని ప్రార్థించాడు. అశ్వనీకుమార్ ఆ వృత్తాంతం చెప్పసాగాడు. అప్పటికి నాకు 5 ఏళ్ల వయసు. మా అమ్మగారు చనిపోయారు. మా నాన్నగారు ఆమెని ప్రేమించినంత గాఢంగా ప్రపంచంలో మరెవ్వరినీ ప్రేమించి ఉండరు. అలాంటి ప్రేమరాశిని కోల్పోయింది లగాయితూ మా నాన్నగారు ప్రాపంచిక భోగాలపైనే విరక్తి చెందారు. రాజ్యపాలనలో కూడా ఆయనకాసక్తి లేకపోయింది. మళ్లీ పెళ్లి చేసుకోమన్నా ఆత్మీయులని కాదని సర్వహక్కులు సేనాధిపతి తేజసింగుకే అప్పగించి మంత్రిని సహాయకుడిగా ఉంచి తామెప్పుడూ ఏకాంత మందిరంలో భక్తిమార్గంలో ఉండేవారు. ఈ నిజం తెలియని కొందరు ఆయనని వ్యసనపరుడని అపోహపడ్డారు కూడా. విద్వాంసులని రప్పించి పురాణాలు చెప్పించడం, భజనలు చేయించడం వారికి ఎక్కువ ఉత్సాహం కొలిపేవి. ఇలా ఉంటూండగా మా నగరానికి ఒక భక్త సమాజం వచ్చింది. స్త్రీ పురుషులు సుమారు 20 మంది భక్తులు హరికథలు చెప్పడమూ భజనలు చేయడమూ చూసి నాన్నగారు వారిని రాజమందిరానికి ఆహ్వానించి తగు మర్యాదలు చేసి నగరంలో కొంతకాలం ఉండమని కోరారు. వారు అంగీకరించి అక్కడున్నంతకాలమూ శ్రీరామమానాన్ని హరికథారూపంలో చెబుతామన్నారు. నాన్నగారు అందుకు తగిన ఏర్పాట్లు చేయించారు. కోట ఆవరణలోనే ఒక ప్రత్యేక మందిరం నిర్మించి సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి ఒక శుభముహూర్తాన కథాప్రారంభం చేయించారు. నిత్యమూ సాయంత్రం 6 గంటలు మొదలు రాత్రి 10 వరకు ఆ కాలక్షేపంలో ఉండేవారు. ఒక హరిదాసు కథ చెబుతుంటే హంగుదార్లు సంగీతవాద్యాలు వాయించేవారు. నగరవాసులు వేలాదిగా వచ్చేవారు. సమాజంలో వాళ్లు హరిదాసుని మహర్షి అని పిలుస్తుండడంతో ఇతరులు అతన్నలాగే అనేవారు. నడివయసు, దట్టంగా పెరిగిన గడ్డం, జడలు కట్టిన జుత్తు, పట్టు పీతాంబరాలు, పూలమాలలు ధరించి ఉండేవాడు. మా ఆస్థాన గురువు వశిష్ఠులిప్పటికీ ఉన్నారు. వేదశాస్త్రాలన్నీ చదివినవారు ఆయన.
ఆయన తోబుట్టువు త్రిపురాంబ వితంతువు. బాల్యంలోనే భర్తని కోల్పోయి వేదాంత విషయాలు వినడంలాంటి సత్కాలక్షేపంతో గడుపుతుండేది. అప్పుడప్పుడు మహారాజుల వద్దకు వచ్చి వేదాంత విషయాలు తెలుసుకునేది. 35 ఏళ్ల జీవితం గడిపిన త్రిపురాంబ శ్రీరామ సత్కథా కాలక్షేపంలో ఎక్కువ ఆసక్తి కలిగి అహర్నిశలు భక్త సమాజంతో కలిసి ఉండేది. మహర్షి కూడా ఆమె పట్ల ఎక్కువ ప్రీతి కలిగి తన శిష్యకోటిలో ఆమెకి ప్రముఖ స్థానమిచ్చాడు.